సిబిఐకి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కాలేనని లేఖలో తెలిపారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోవాలని లేఖలో తెలిపారు కవిత. సిబిఐకి ఏవైనా ప్రశ్నలు, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానన్నారు కవిత. సిబిఐకి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కాలేనని లేఖలో తెలిపారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోవాలని లేఖలో తెలిపారు కవిత. సిబిఐకి ఏవైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానన్నారు కవిత. సిబిఐకి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కాలేనని లేఖలో తెలిపారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోవాలని లేఖలో తెలిపారు కవిత. సిబిఐకి ఏవైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానన్నారు కవిత. సిబిఐకి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కాలేనని లేఖలో తెలిపారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోవాలని లేఖలో తెలిపారు కవిత. సిబిఐకి ఏవైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానన్నారు కవిత. దీనిపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ శర్మ లైవ్ లో అందిస్తారు మనకు. విజయ్, లేఖలో ఏమేం పేర్కొన్నారు కవిత? ఎస్ చంద్రిక, గత 3 రోజుల కింద లిక్కర్ స్కామ్లో సిబిఐ కవితకు నోటీసులు పంపివ్వడం జరిగింది. వాస్తవానికి రేపు ఢిల్లీలో సిబిఐ ఎదుట కవిత హాజరు కావాల్సి ఉండే ఆ నోటీస్ ప్రకారం. కానీ ఎమ్మెల్సీ కవిత ఇందాకనే ఒక లేఖ రాశారు సిబిఐకి. ప్రస్తుత పరిస్థితులలో విచారణకు హాజరు కాలేదని చెప్పి దీంట్లో పలు కీలక అంశాలు కూడా కవిత పేర్కొనడం జరిగింది. 41 సెక్షన్ కింద ఏ రకంగా నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్లో కూడా ఎటువంటి విషయాలు కూడా స్పష్టంగా పేర్కోలేదు అని చెప్పి కవిత చెప్పడం జరిగింది. దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికల అడావిడి ఉంది. పార్లమెంట్ ఎలక్షన్లో పార్టీ నాకు కీలక బాధ్యతలు అప్పచెప్పింది. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాను. సిబిఐకి కావస్తే వర్చువల్గా నేను విచారణకు రేపు హాజరు కాగలుగుతాను, కానీ ఢిల్లీకి వచ్చి మాత్రము అక్కడ హాజరు కాలేనని కవిత చెప్పారు. మరోపక్క దీంతో పాటు గతంలో ఈడీ ఇచ్చిన నోటీస్ పైన కానీ ఈడీ తీసుకున్న చర్యలపైన కానీ సుప్రీంకోర్టులో కేసు ఉండగా మళ్ళీ ఇప్పుడు సిబిఐ నోటీసులు పంపిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఎటువంటి విచారణకు పిలవద్దు అని చెప్పి ఈడీ విషయంలో కూడా ఇదే రిపీట్ అయిందని చెప్పి కవిత చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వచ్చే 6 వారాలు కూడా మొత్తము ఎన్నికల పార్లమెంటుకు సంబంధించి నియోజకవర్గాల వారీగా అనేక సభలు సమావేశాలు అటెండ్ కావాల్సి ఉంది. ఈ తరుణంలో ఇప్పుడు సిబిఐకి విచారణకు హాజరు కాలేనని చెప్పారు. దీంతో పాటు ఎందుకంటే గత 16 నెలలుగా గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ రకంగా నోటీసు ఎందుకు ఇచ్చారనే దానిపైన కూడా నాకు పలు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పి కవిత లేఖలో పేర్కొనడం జరిగింది. మొత్తంగా కూడా సిబిఐకి దేశ పౌరురాలుగా నేను సహకరిస్తాను, కానీ ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్, రాజకీయ సంబంధించినటువంటి సమావేశాలు, పార్లమెంట్ ఎన్నికల సమావేశాల నేపథ్యంలో రేపు విచారణకు మాత్రము హాజరు కాలేనని చెప్పి కవిత సిబిఐకి లేఖ రావడం జరిగింది. లిక్కర్ కేసుకు సంబంధించి కూడా సిబిఐ రీసెంట్గా కవితకు నోటీస్ జారీ చేసింది. గత కొన్ని రోజులుగా కవిత పేరు సిబిఐ చేర్చలేదు. రీసెంట్గా నోటీసులలో కవిత పేరు కూడా సిబిఐ నిందితురాలుగా చేర్చడంతో ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని సిబిఐ పేర్కొన్న తరుణంలో ఇప్పుడు కవిత లేఖ రాయడం పట్ల రాజకీయ వర్గాల్లో కూడా కొంత చర్చ జరుగుతున్నది. ఇప్పుడు దీనిపైన సిబిఐ ఎటువంటి స్పందన ఉంటుంది, సిబిఐ ఏ విధంగా రిప్లై ఇస్తుంది అనే దానిపైన కూడా చర్చ కొనసాగుతున్నది. అంటే 41 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు, కానీ అసలు ఎందుకు ఇచ్చారు, ఏ రకంగా ఇచ్చారు, దాంట్లో ఎటువంటి విషయాలు పేర్కొన్నారనే దానిపైన క్లారిటీ లేదని చెప్పి లేఖలో కవిత పేర్కొనడం జరిగింది. మొత్తం కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి, లిక్కర్ కేసుకు సంబంధించి అయితే ఇటు ఈడీ కానీ సిబిఐ కానీ ఈ విచారణలకు సంబంధించి అయితే గతంలో ఢిల్లీ వెళ్ళి ఈడీకి సంబంధించి అప్పుడు విచారణకు హాజరైనారు. ఆమె మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా అందుబాటులో అప్పుడు చూపించి ఈడీకి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈడీకి సంబంధించి పెండింగ్లో ఉండగా తాజాగా సిబిఐ నోటీసులు జారీ చేయడం పట్ల రేపు మాత్రం విచారణకు హాజరు కాలేనని
చేయనని చెప్పారు. వర్చువల్ పద్ధతిలో మాత్రము సిబిఐకి సహకరిస్తాను, లేదంటే ఇప్పుడు ఎందుకంటే వచ్చే ఎన్నికల టైం కనుక ఈ 6 వారాలు అంటే దాదాపు 2 నెలల పాటు కూడా బిజీగా ఉన్నట్టు కూడా కవిత పేర్కొనడం జరిగింది. నేరుగానైతే అటెండ్ కాలేను కానీ వర్చువల్ పద్ధతిలో సిబిఐ విచారణకు హాజరవుతానని చెప్పి లేఖలో పేర్కొనడం జరిగింది. సో మొత్తం కూడా కవిత రాసిన లేఖపైన మరి సిబిఐ రేపు ఏ రకంగా స్పందిస్తుంది, మరి వర్చువల్గా వారు విచారణ జరుపుతారా లేకుంటే కంపల్సరీ రావాలని చెప్తారా, దీనిపైన మాత్రం ఇంకా స్పష్టత లేదు. రోజుకొక మనం చూస్తున్నాం, రోజొక మలుపు అయితే లిక్కర్ కేసు అనేది తిరుగుతున్నది. అటు ఢిల్లీకి సంబంధించినటువంటి ఆప్ నేతలు కానీ అందరినీ కూడా ఇప్పటికే విచారణ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో కవితకు రీసెంట్గా సిబిఐ నోటీసులు పంపడం, కవిత ఈరోజు లేఖ రాసి అటెండ్ కాలేను అని చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సిబిఐ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందనే దానిపైన అయితే కొంతవరకు చర్చ జరుగుతున్నది. చంద్రిక.